హాయ్ వీర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈరోజు ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఒక షీట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు జనరల్గా మనము ఇక్కడ పర్టికులర్ డేటా ఉందండి, వీటికి సమ్ ఫార్మేట్ అప్లై చేయాలంటే డిఫరెంట్ ఫార్మేట్ ఆప్షన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు, ఫాంట్ కలర్స్ మార్చుకోవచ్చు, ఇలా డిఫరెంట్ ఫార్మేట్ ఆప్షన్స్ ఉంటాయి. లేదండి నాకు ఆటోమేటిక్గా ఫార్మేట్ రావాలనుకుంటే ఆటో ఫార్మేట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే డిఫాల్ట్గా కొన్ని ఫార్మేట్ ఆప్షన్స్ ఉంటాయి. పర్టికులర్ టేబుల్కి మనకు కావాల్సిన ఫార్మేట్ని అప్లై చేసుకోవచ్చు. లేదా వేరొక ఫార్మేట్ని ఇంకో డేటాకి యాస్టీజ్గా కావాలనుకుంటే ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. వీటి గురించి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. లేదండి ఎట్ ఏ టైం ఒకేసారి మనకి చూడండి, ఇక్కడ నాకు షీట్ 1 సమ్ డేటా ఉంది. లేదండి నాకు ఎట్ ఏ టైం మల్టిపుల్ షీట్స్లో ఒకే డేటా కావాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ షీట్స్ సెలెక్షన్ చేసి ఇప్పుడు ఈ షీట్లో మీరు ఏ డేటా అయితే టైప్ చేస్తారు, ఓకేనా, ఇప్పుడు మీరు వేరొక షీట్లోకి వెళ్ళండి, ఆటోమేటిక్గా ప్రతి షీట్లో ఆ డేటా అనేది వచ్చేస్తుంది. ఒక ఫార్మేట్ ఆప్షన్స్ కాకుండా ఈ విధంగా కూడా చేయొచ్చు. అట్ ఏ టైం మల్టిపుల్ షీట్స్లో మనం డేటా అనేది టైప్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ షీట్ 1లో సమ్ డేటా ఉంది, దీనికి ఎలాంటి ఫార్మేటు లేదు. ఒకవేళ దీనికే సమ్ ఫార్మేట్ అప్లై చేశానండి, హెడ్డింగ్స్కి బ్యాక్గ్రౌండ్గా ఒక కలర్ అప్లై చేశాను, టోటల్గా సెలక్షన్ చేసి బోర్డర్స్ అప్లై చేశాను, అలానే ఈ మొత్తానికి ఫాంట్ కలరు బ్లాక్ కలర్ అప్లై చేశాను, అలానే పర్టికులర్ ఫస్ట్ కాలం వాటికి ఫాంట్ కలర్ అనేది డిఫరెంట్గా తీసుకున్నాను. టోటల్గా నేనేం చేశానంటే బోల్డ్ థిక్గా అప్లై చేశాను, ఓకేనా. అండ్ స్టార్టింగ్ హెడ్డింగ్స్ వాటికి కొంచెం సైజ్ అనేది పెంచుకున్నాను, ఇలా అడ్జస్ట్ కూడా చేసుకున్నాను దాని విడ్త్కి తగ్గట్టుగా, ఓకే. అండ్ వాటికి బ్యాక్గ్రౌండ్ ఫిల్ అనేది ఇదిగోండి ఇలా కలర్ అనేది అప్లై చేసుకున్నాను. ఇప్పుడు షీట్ 1లో ఈ టేబుల్కి ఎలాంటి ఫార్మేట్ అయితే ఉందో అలానే షీట్ 2లో ఎలాంటి ఫార్మేటు లేదుగా, షీట్ 3లో టేబుల్కి ఎలాంటి ఫార్మేట్ లేదుగా. ఇక్కడ డేటా డిఫరెంట్ అండి, ఇది మార్క్స్ టేబుల్, అలానే ఇది ఒక సేల్స్ రిపోర్టు, అలానే ఇది ఇంకో రిపోర్ట్ అనమాట, ఓకేనా. డేటా డిఫరెంట్, కానీ షీట్ 1లో ఎలాంటి ఫార్మేట్ అయితే ఉందో ఆ టేబుల్కి సేమ్ యాస్టేజ్గా ప్రతి షీట్లో అప్లై చేయాలి. అలా ఇండివిజువల్గా అప్లై చేయాలంటే టైం పట్టిద్ది. అంత ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్గా దీనికి ఒక న్యూ ఆప్షన్ ఉంది, అదేంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఫార్మేట్ ఓకే బాగానే ఉంది. లేదండి ఇక్కడ దీని కలర్ నచ్చలేదు, ఫాంట్ కలర్ అనేది రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు యాస్టేజ్గా ఈ ఫార్మేట్ ఏదైతే ఉందో ప్రతి షీట్లో ప్రతి టేబుల్కి ఆ డేటా ఉన్నదానికి అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు మీరు ఈ డేటాని సెలక్షన్ చేయండి. దీని తర్వాత కంట్రోల్ పట్టుకొని సెకండ్ షీట్ని, థర్డ్ షీట్ని, ఫోర్త్ షీట్ని, ఈ 3 షీట్స్లో ఉన్న డేటాకి అప్లై చేయాలి కాబట్టి కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్లో ఫిల్, ఇందులో అక్రాస్ వర్క్ షీట్, ఇది న్యూ వర్షన్స్లో ఉందండి, లైక్ 2013 అయినా 16 అయినా 19 వీటిలో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓల్డ్ వర్షన్ 2007 వర్షన్లో అయితే ఈ ఆప్షన్ లేదు, ఓకే. అండ్ నేను ఇప్పుడు అక్రాస్ వర్క్ షీట్ దీన్ని క్లిక్ చేశాను, ఓకేనా. ఇక్కడ ఏంది మనకి ఈ పర్టికులర్గా ఈ షీట్ కన్నా ఓన్లీ ఫార్మేట్నే కాదు కంటెంట్ని కూడా మనం కాపీ చేయొచ్చు, లేదా కంటెంట్ ప్లస్ ఫార్మేట్ రెండింటిని కలిపి అంటే ఇక్కడ ఆల్, ఓకేనా. కానీ మనకి కంటెంట్ అవసరం లేదు, ఆ టేబుల్ కొన్న ఫార్మేట్ మాత్రమే కాపీ అయ్యి అండ్ వేరొక షీట్ 2లో, షీట్ 3లో, షీట్ 4లో ఆటోమేటిక్గా మనకేం అవ్వాలి, పేస్ట్ అవ్వాలి, దానికి అప్లై అవ్వాలి, ఓకేనా. సో అందువల్ల నేను ఫార్మేట్ ఒక్కదాన్నే సెలక్షన్ చేసి ఓకే అన్న. ఇప్పుడు చూడండి షీట్ 2 సెలక్షన్ చేయండి, అది కూడా ఆటోమేటిక్గా అప్లై అయింది. షీట్ 3, షీట్ 4, అలా మనం ఇండివిజువల్గా మనకి ఏంటంటే ప్రతి షీట్లో ఇక్కడ హెడ్డింగ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి, ఫాంట్ కలర్ మార్చాలి, అలానే ఫస్ట్ కాలం మనకి సైజ్ మార్చాలి, ఫాంట్ కలర్ మార్చాలి, బోర్డర్స్ అప్లై చేయాలి. ఇన్ని ఫార్మేట్ ఆప్షన్స్ వాడాలంటే ఎంత టైం వేస్ట్ అయింది. అంత ప్రొసీజర్ లేకుండా మనకి డైరెక్ట్గా ఈ ఫిల్ అక్రాస్ వర్క్ షీట్ అనే ఆప్షన్ ద్వారా మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది కదండి, ఓకేనా. ఈ విధంగా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.